ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే గోదావరి జిల్లాలకు వచ్చి పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సును కోరుకునేవాడు. ఇవన్నీ ఎప్పుడంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే దేశభక్తుడు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే సమాజ శ్రేయస్సు కోరేవాడు. తెలుగుదేశం పార్టీ ప్రామిస్ చేసిన మాటల్ని, ప్రామిస్ చేసిన హామీల్ని పాటించకపోతే, ప్రశ్నిస్తే, అడిగితే ఈ రోజు నేను వారికి బీజేపీ అండగా మాట్లాడతారు. నాకు నరేంద్ర మోదీ గారు నా స్నేహితుడు కాదు, నరేంద్ర మోదీ గారు నా సొంత బంధువు కాదు, ఈ దేశ ప్రధాని. అంతకుముందు ఎంత గౌరవించాను, ఈ రోజుకి అంతే గౌరవిస్తాను. కానీ ప్రజలకి ద్రోహం చేస్తున్నప్పుడు, గోదావరి జిల్లాకి ద్రోహం చేస్తున్నప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనప్పుడు నేనే వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. నాకు ఎవరి మీద వెనకేసుకొచ్చే తత్వం లేదు. నేను ఎవరిని వెనకేసుకొస్తానంటే కష్టాల్లో ఉన్న మన ప్రజల్ని వెనకేసుకొస్తాను, వారికి అండగా ఉంటాను. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా అన్యాయంగా నన్ను కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఒక కులాన్ని నమ్ముకొని వచ్చాడన్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుదాం అనుకున్నా. మరి మీరు అందుకనే కదా మీరు పవన్ కళ్యాణ్ మీరు వెనక ఎంటేసుకు తిరిగింది 2014 తెలుగుదేశం పార్టీ. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో కులాన్ని అలా వాడుకుంటాం, మీకు అండగా ఉంటేనేమో పవన్ కళ్యాణ్ గొప్పోడు, పవన్ కళ్యాణ్ చుట్టూ యువత దేశభక్తులు. అరే పవన్ కళ్యాణ్కి ఒక కులం అండగా ఉంది, పవన్ కళ్యాణ్కి ఒక కులం అండగా ఉంటే ఈ రోజు ఇంత పెద్ద యాక్ట్ అవుతాడా? ఇంతమంది అన్ని కులాలు చూస్తేనే పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, కానీ ఒక్క కులం చూస్తే జనసేన లేడు, పవన్ కళ్యాణ్ లేడు. మర్చిపోకండి ముఖ్యమంత్రి గారు. కరీంనగర్ లో మంతనికి వెళ్తాను, అక్కడ నా కులస్తులు ఉన్నారా? ఎక్కడ కర్ణాటకకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? తమిళనాడు హోసూరుకి వెళ్తాను, నా కులస్తులు ఉన్నారా? అమెరికాలోని అక్కడికి దేశ బోస్టన్కి వెళ్తే నా కులస్తులు ఉన్నారా? అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు అన్ని సమానంగా వస్తేనే జనసేన, పవన్ కళ్యాణ్. జనసేన కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాట్లాడాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వాడికి పరిణితి లేదు, రాజకీయ అనుభవం లేదు అని ఆ రోజున మేము పాచిపోయిన లడ్డూలంటే ఆ పాచిపోయిన లడ్డూలని తెలుగుదేశం నాయకులు ఆవురావురంటూ తీసుకునేసారు. నోళ్ళు పాచి కంపులు కొడుతున్నాయి పాచి లడ్డూలు తిని. ఈ రోజున వాళ్ళేదో ముందు నుంచి అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేసింది పవన్ కళ్యాణ్, పోరాటం చేసింది జనసేన, పోరాటం చేసింది జన సైనికులు, పోరాటం చేసి వీర మహిళలు. మనం పోరాటం చేస్తే ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళ ఎంపీలు కండువాలు వేసుకొని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ లిసన్ టు us, we condemn. ఎవరికాయ కథలు చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ మీరు? మేము చూస్తే చెవులో పూలు పెట్టుకున్నావా? మేము రాజకీయాలు నాకు సరదా కాదు, రాజకీయాలు నాకు బాధ్యత. ఇంతమంది అనుభవం పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక్క నిడదవలకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మీ పనికి మాలిన అనుభవం దేనికి? అందుకు నాకు అనిపించింది కష్టమైన నష్టమైన ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఈ అవినీతితో దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన ఈ యువతరానికి, ఈ నవతరానికి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే భవిష్యత్తు కోసం మేము పాటుపడుతున్నాం అంటారు. ఈ రోజున ఏ డంప్ యార్డ్కి వెళ్ళండి, భీమవరం దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా సరే మురికి చెత్తల కాలువల్లో పడేస్తున్నారు. అలా పడేస్తే మనకి పసిపిల్లలకి ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి మీరేంటి విజన్ 2050 అంటే మీరు 2030కే మీరు అందరిని చంపేసేలా ఉన్నారు, అందరినీ రోగాల పాలన చేసేలా ఉన్నాయే మీ పాలసీలు, ముఖ్యమంత్రి గారి పాలసీలు. మీకు పట్టదా? మరి అడిగే వాళ్ళు ఎవరు? అడగడానికి ఒక్కరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన శాసనసభలోకి రారు, ముఖ్యమంత్రి గారికి అయితే ఒకటే వంతులో వాళ్ళు అనుకుని చేసేస్తారు. అడగటానికి ఎవరు లేరు. నాకెళ్ళి ముఖ్యమంత్రి అయితే సరి చేస్తానని కాదు, ఒక విప్లవం తీసుకురావాలి, ఒక దోపిడీని అరికట్టే విప్లవం కుచ్చి తీరాలి. అవసరం. ఎంతకాలం చూస్తాం వీళ్ళ దోపిడీ? 1,00,000 కోట్లు ఒకడు, 1,00,000 కోట్లు ఇంకొకడు. ఇంకెంత కాలం?